భిక్షాటన చేసే వారికి పునరావాసం కల్పించి భిక్షాటనకు దూరంగా ఉంచాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అవసరమైతే వారికి ఉపాధిని కల్పించి శాసనసభ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యే వాసు సభలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అనుమతితో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భిక్షాటన నిర్మూలించే విధంగా స్మైల్ 75 అనే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో భిక్షాటన నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నారని, ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రంలో భిక్షు ఓరియంటేషన్ అండ్ రిహాబిలిటేషన్ కార్యక్రమం ద్వారా భిక్షాటన చేసేవారికి ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్, కుట్టు మిషన్లు వంటి స్కిల్స్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే చర్యలు చేపడుతున్నారని ఎమ్మెల్యే వాసు ప్రస్తావించారు. అదేవిధంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బెగ్గర్ ఫ్రీ కాంపెయిన్ 2024లో ప్రారంభించారని ఎమ్మెల్యే వాసు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా భిక్షాటన చేసేవారికి షెల్టర్ కల్పించి వృత్తికి దూరంగా ఉండేలా చేస్తున్నారని ఆయన అన్నారు. పొరుగు రాష్ట్రాలు చేపడుతున్న కార్యక్రమాల స్ఫూర్తితో మనం కూడా భిక్షాటన పైన ఎవరూ ఆధారపడకుండా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం అర్బన్ ప్రాంతం కావడం వలన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భిక్షాటనకు వచ్చేవారు ఎక్కువగా ఉంటున్నారని, ఇప్పటికే ప్రభుత్వ పరంగా 80 మందికి నైట్ షెల్టర్ కూడా కల్పించి భోజనం అందిస్తున్నామని ఆయన తెలిపారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్మైల్ 75 అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అధ్యక్ష. ఈ భిక్షాటన చేసేవారిని రీహాబిలిటేట్ చేసి మరియు వారి ద్వారా అసాంఘిక కార్యక్రమాలు ఏవి కూడా జరగకుండా నిర్మూలించే విధంగా ఈ కార్యక్రమం రూపొందిస్తూ ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు తీసుకున్నారు అధ్యక్ష. రాజస్థాన్ రాష్ట్రంలో బోర్ అంటే భిక్షు ఓరియంటేషన్ రీహాబిలిటేషన్ ఈ కార్యక్రమం ద్వారా భిక్షాటన చేసేవారికి ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్స్, ఈ కుట్టు మెషిన్ ఇలా స్కిల్స్ నేర్పించడం, అలాగే ఇండోర్ బెగ్గర్ ఫ్రీ క్యాంపెయిన్ 2024లో ప్రారంభించారు. అంటే ఇవన్నీ కూడా ఒక వినూత్నమైన కార్యక్రమాలు తీసుకోవడం వల్ల వాళ్ళకు ఉపాధి కల్పించడంతో పాటు షెల్టర్ కల్పించి వారు ఈ వృత్తి పైన ఉండకుండా ఉండేటట్లు కొన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నారు. కాబట్టి పొరుగు రాష్ట్రాలు చేపడుతున్న కార్యక్రమాల స్ఫూర్తితో మనం కూడా వీటిని ఫర్దర్గా వాళ్ళందరూ కూడా ఈ వృత్తి పైన అంటే ఏదైతే ఈ భిక్షాటన పైన వారు ఆధారపడేటట్లు ఉండకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి మా నియోజకవర్గంగానే చూసినట్లయితే ఒక అర్బన్ అవ్వడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రావడం, వాళ్ళకి ప్రభుత్వ పరంగా షెల్టర్లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షెల్టర్ కల్పించడం, అందులోని సుమారు 80 మందికి నైట్ షెల్టర్స్ పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టే కార్యక్రమం కూడా ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నాం. పెద్ద నగరం, పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు, గోదావరి నది ఒడ్డున ఉన్నది కాబట్టి అనేకమైన సమస్యలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళని అనేక విధాలుగా ఎక్స్ప్లాయిట్ చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. వీళ్ళొక ముసుగులో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, అసాంఘిక కార్యక్రమాలు. కాబట్టి ఈ షెల్టర్లెస్ పీపుల్ అందరినీ కూడా వారిని రీలొకేట్ చేసే విధంగా, అలాగే వాళ్ళకి ఏదో ఒక విధంగా వృత్తి కల్పించే విధంగా, ఉదాహరణకి మళ్ళీ మా నియోజకవర్గంలోనే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాటిల్ పికింగ్ మరియు దాన్ని రీసైక్లింగ్ చేసే విధంగా వాళ్ళందరినీ కూడా ఎంప్లాయ్ చేసి వాళ్ళకి ఏదో ఒక విధంగా జీతం చెల్లించే కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. క్రమేణా మరలా అది కూడా ఒక ఏజెన్సీకి ఇవ్వడం వల్ల వారు అది కూడా కోల్పోయారు. కాబట్టి వీళ్ళందరూ ఎవరైతే భిక్షాటన చేస్తున్నారో వాళ్ళని రీలొకేట్ చేసి కంపల్సరీగా రీహాబిలిటేట్ చేసి వాళ్ళకి రీఆక్యుపై చేసే కార్యక్రమం తీసుకోకపోతే అది చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మీ ద్వారా కోరుతా ఉన్నాం. కొన్ని రాష్ట్రాల్లో ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి దీన్ని కూడా ఒక రోల్ మోడల్ కింద తీసుకొని ఒక ఎగ్జాంపుల్ కింద ఈ రీలొకేట్ చేసే కార్యక్రమం తీసుకుని అందులో సమీపిస్తూ ఉంది. పుష్కరాలు రాజమహేంద్రవరానికి లక్షలాదిగా వచ్చే సమయంలో కొంతమంది ఆధార్ కార్డ్స్ కూడా లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా తగు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు.